హే హాయ్, మన తాతలు ముత్తాతలు ఇలాంటి ఆహారం తీసుకోలేదు కదా, ఇన్ని రకాల ఆహారాలు తీసుకోలేదు కదా. బట్ మనకెందుకు ఇంత అవసరం? వాళ్ళు చాలా నార్మల్గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల రైస్ తీసేసుకున్నారు, ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికారు అని చెప్పి చాలామంది ఇప్పుడు ఉన్న అప్గ్రేడ్ అవుతున్న ఆహారాన్ని తీసుకోలేక, అంటే తీసుకోవాలా లేదా అనే సంశయంతో చాలా మంది మధ్యలో నలుగుతూ ఉంటారు. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి తాతలు ముత్తాతలు తిన్న ఆహారము, అప్పుడున్న లైఫ్ స్టైల్ అండ్ అంతేకాకుండా అప్పుడు వాళ్ళ జీవన శైలి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. అప్పుడున్న వాతావరణం వేరు, అదంతా డిఫరెంట్. ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న పోటీ ప్రపంచం అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ టోటల్ డిఫరెంట్. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మనకి ఎన్నో స్టడీస్లోను, తర్వాత ఎన్నో రీసెర్చెస్లోను, ప్లస్ అంతేకాకుండా ఎన్నో ఆర్టికల్స్లోను న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి కావాలి. మన హ్యూమన్ బాడీకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, తర్వాత ఫైటోన్యూట్రియన్స్ ఇవన్నీ మనకి ప్రతిరోజు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి, ఒకవేళ తీసుకుంటే రెగ్యులర్గా మనకి ఈ యూజెస్ ఉన్నాయి అని చెప్పి ఎన్నో రీసెర్చెస్లో ప్రూవ్ అయ్యింది. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బాడీకి విటమిన్స్, మినరల్స్ కావాలి అనేది ప్రీవియస్ వాళ్ళకి తెలియదు, మనం తెలుసుకున్నాం. దీనిని బట్టి మనం యాడ్ చేసుకోవటం వల్ల మనం బెస్ట్గా మారతామే తప్ప బ్యాక్ స్టెప్ అయితే వెయ్యం. చాలా మందికి సంశయంగా ఉంటారు, అంటే మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు, మనకు అవసరమా లేదా, నార్మల్ ఫుడ్డే తీసుకోవచ్చు కదా. నో, హ్యూమన్ బాడీకి కేవలం కావాల్సింది ఓన్లీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆహారం, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫైటోన్యూట్రియన్స్, వాటర్, ఇవన్నీ రిక్వైర్మెంట్ బాడీకి. ఇవి ఎగ్జాక్ట్గా మీరు ఎప్పుడైతే బాడీకి అందించగలుగుతారో, ఈ బాడీ యొక్క కెపాసిటీ, వర్కింగ్ కెపాసిటీ, అంటే ప్రీవియస్ వాళ్ళు ఇంతలాగా మనం ఆలోచించే అంత సూపరీషియస్గా వాళ్ళు ఆలోచన లేదు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూడండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క వరకు కొంతవరకు లిమిటేషన్ ఉంది. బట్ కానీ ఇప్పుడు మనం బియాండ్గా మారుతున్నాం. రీజన్ ఏంటి అంటే, బియాండ్గా ఎప్పుడైతే మన శరీరానికి ఆహారాన్ని అందిస్తామో దీని వర్కింగ్ కెపాసిటీ అనేది చాలా 100 రెట్లు డెవలప్ అవుతుంది. దానివల్ల మనకి మోర్ ప్రొడక్టివిటీ అనేది మనం చూడగలుగుతాం. సో అది వర్క్లో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, ఫ్యూచర్ గురించి ఆలోచించే విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలోనూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి అసలు అవసరమా లేదా అని దాని గురించి ఇంకా మధ్యలో కొట్టుకుంటూ ఉండొద్దు. మనకి ప్రతి ఒక్క మనిషికి, హ్యూమన్ బాడీకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కంపల్సరీగా కావాలి. విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫైబర్ కావాలి, అంతే కొన్ని ఫైటోన్యూట్రియన్స్ కావాలి, వాటర్ రిక్వైర్మెంట్ కావాలి. ఇవన్నీ మీరు ప్రతిరోజు అందించి చూడండి, మీ శరీరం యొక్క క్యాపబిలిటీ అనేది ఎలా వర్క్ అవుతుందో. నార్మల్ ఫుడ్ తీసుకుంటూ, లైక్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ మీ బాడీని కొంత విషయం వరకే పరిమితం చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా ఒక 30 to 40 years వరకే మీరు మీ సూపర్ యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారు. ఆఫ్టర్ 40 years తర్వాత మీ క్యాపబిలిటీ మొత్తం అంతా పూర్తిగా తగ్గిపోతుంది అండ్ మీరు సిక్నెస్ హెల్త్లోకి వెళ్ళిపోతారు. చాలా మంది ప్రెసెంట్ ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నారు. 40 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రావడానికి కారణం ఏంటి అంటే, ఆల్రెడీ 30 years కి బాడీ లోపల ఉన్న ఎనర్జీ మొత్తం ఏదైతే ఉందో ఫుల్ యాక్టివ్గా ఉండవలసిన దానికి సంబంధించినవన్నీ అయిపోతాయి 30-35 వరకు. అప్పుడు 35 తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చాలా మంది జనరేషన్లో చూస్తున్నాం. సో చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి సైన్స్ చాలా చెప్తుంది, మనకి విటమిన్స్, మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి, ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ ఫిల్ చేయాలి అని చెప్పి మనకి చెప్తూనే ఉంది. సో కాకపోతే ఏంటంటే దీన్ని గైడ్ చేసేవాళ్ళు లేక, ఒక నానుడిలో మా పాతకాలంలో తాతలు ముత్తాతలు ఇవి తిన్నారు, నేను అవే తింటాను అని చెప్పి ఒక అర్థం లేని ఫిలాసఫీలో చాలా మంది బతుకుతూ ఉంటారు. మీరు బ్రతకండి, ఆఫ్ కోర్స్ ఏమి అవ్వదు, బట్ కానీ వేరే వాళ్ళకి సలహా ఇవ్వకండి. ఎందుకంటే మీ గోల్ వేరు, వాళ్ళ గోల్ వేరు, మీ రిక్వైర్మెంట్ వేరు, వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు. మీరు నార్మల్గా ఏదైనా సర్దుకుపోగలుగుతారు, బట్ కానీ వేరే వాళ్ళు జీవితంలో ఎదగాలి, పైకి ఎదగాలి, ఇంకా గ్రోత్ అవ్వాలి అనే సంకల్పంతో ఉండవచ్చు. నార్మల్ ఫుడ్తో వాళ్ళు ఆ సంకల్పాన్ని రీచ్ కాలేరు. సో అలాంటి సలహా ఎవరికి ఇవ్వద్దు. ప్లస్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఆలోచనతో మాత్రం మార్పు చేసుకోండి. మన శరీరానికి, హ్యూమన్ బాడీకి హెల్దీగా ఉండాలి అంటే రిక్వైర్మెంట్ వేరు. నార్మల్గా లైఫ్ని లీడ్ చేద్దాము, అన్హెల్దీగా ఉందాము, ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా పర్వాలేదు, వచ్చిన తర్వాత హాస్పిటల్స్లో చూపించుకుంటాము, ఇదంటే అది అన్న అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, ఎలా అయినా ఉండండి. బట్ కానీ లేదు,